పహల్గాం మారణకాండ దేశ చరిత్రలో చీకటి రోజు. ఘటన జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. 26 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. దేశం మొత్తం కన్నీరు మున్నీరైన వేళ మోదీ సర్కార్ ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టింది. ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కర్-ఇ-తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించింది. ఈ దారుణానికి కర్మ కర్త క్రియ అంతా పాకిస్తాన్ అని స్పష్టమైంది. ఇక దీంతో భారత్ కని విని ఎరుకని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. అందులో లష్కర్-ఇ-తోయిబా అధినేత హఫీజ్ మొహమ్మద్ సయీద్ సమీప బంధువులు కూడా మరణించారు. ఇక సైనిక దాడులతో పాటు దౌత్య ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చర్యలో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లే సింధు జలాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల నాటి ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ వాఘా సరిహద్దును మూసేసింది. భారత్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై కూడా ఉక్కుపాదం మోపింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది భారత్. ఇక పార్లమెంటు సభ్యుల బృందాలను వివిధ దేశాలకు పంపించింది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాన్ని ప్రపంచం ముందు మోదీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్నా బాధితుల కుటుంబాల్లో ఆవేదన నేటికి ఆరని గాయంగానే మిగిలి ఉంది. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా భారత్ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.